కానుక సందర్భంగా ఇక్కడ యూత్ పిల్లలకి బట్టలు పంచడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారి పాలనలో కేసీఆర్ ఏదైతే సీఎం ఉన్నారో అప్పుడు ముస్లిం సోదరులకు అందరికీ కానుకగా చీరలు, వారికి బట్టలు, అదేవిధంగా రంజాన్ పండుగ రాగానే ఒక పండుగ వాతావరణంలో అందరికీ తెలిసి వచ్చేలా గుర్తించి మరి అందరికీ సాయం చేసిన వ్యక్తి మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈ సందర్భంగా ఇవాళ ఈసారి రంజాన్ ఏదైతే వచ్చిందో వాళ్ళకి ఎటువంటి ఆధారం లేకుండా, అంటే పేద ప్రజలకు, పేద ముస్లిం సోదరులకు ఎటువంటి ఆధారం లేకుండా అయిపోయింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏదైతే చేస్తా అన్న హామీలు 6 గ్యారంటీలు ఇస్తా అని చెప్పి 420 హామీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు ఇచ్చారు. ఏది కూడా నెరవేర్చకుండా ఇవాళ ప్రజలను మభ్యపెట్టి ప్రజల యొక్క ఓటు దండుకొని గెలిచిపోయిన తర్వాత నా వల్ల ఏం కాదు, నేనేం చేయలేకపోతున్నానని ఇవాళ ప్రజాముఖంగా డైరెక్ట్గానే చెప్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలే బుద్ధి చెప్తారు. ప్రతి పండుగకు కూడా కేసీఆర్ గారు రంజాన్ కానీ, క్రిస్మస్ కానీ, సేవాలాల్ జయంతి కానీ, మరియు ఏదైతే ప్రజలందరికీ ఒక బతుకమ్మ కానీ ప్రతి పండుగను గుర్తించి ప్రతి పండుగకు కానుక ఇచ్చి ఆడవాళ్ళకు కానీ లేకపోతే యూత్ కానీ ప్రతి ఒక్కరికి సంతోషపరిచిన వ్యక్తి మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని తెలియజేసుకుంటూ ప్రజలందరూ ఒక్కసారి గమనించాలి, గుర్తించాలి. రాబోయే కాలంలో తప్పకుండా ఇంకోసారి మన కేసీఆర్ గారిని గెలిపిస్తారని కోరుకుంటూ రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.